రాజపురం అనే గ్రామం అడవికి చాలా దగ్గరలో ఉండేది. ఆ ఊరిలో రాజు మరియు బంటు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. రాజు కష్టజీవి, బంటు బద్ధకస్తుడు. వారు చిన్నప్పుడు అడవిలో నిధి ఉందని నమ్మేవారు. ఒకరోజు ఇద్దరూ నిధి కోసం అడవిలోకి వెళ్లారు. అడవి అంతా తిరిగి చూశారు. ఒక చోట తవ్వడం ప్రారంభించారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. చీకటి పడుతుందనే కారణంగా తిరిగి ఇంటికి వెళ్లారు. అలా ప్రతి ఉదయం తవ్వడం కొనసాగించారు. అయినా ఏమీ దొరకలేదు. రాజు నేను ఇక రాను. సమయం వృధా అవుతుంది. కావాలంటే నువ్వే ప్రయత్నించు. నేను ఇక రాను. మిత్రమా, మనం ఇన్ని రోజులుగా కష్టపడుతున్నాం. ఇంకొన్ని రోజులు ప్రయత్నిద్దాం. రాజు నువ్వు కావాలంటే ప్రయత్నించు. నాకు నిధి దొరుకుతుంది అనే హలో నమ్మకం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే, నేను కొన్ని రోజుల క్రితం ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే చేశాను. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలని నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే, ఇలా చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అయితే నా దగ్గర సొంత స్టోరీతో పాటు మాటలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ChatGPT అండ్ ఏఐతో 3D యానిమేషన్ వీడియోస్ అయితే ఎలా క్రియేట్ చేయాలో ఒక వీడియో చేయండి బ్రదర్. ఎంతమంది అడిగినా ఒక వీడియో కూడా చేయలేకపోతున్నారు. ఇదే ఈ రోజు వీడియో టాపిక్. వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. మీ ఓన్ స్టోరీతో కార్టూన్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే స్టోరీ. మీకైతే ఒక మంచి స్టోరీ అయితే కావాలి. మీకు ఇంకా రైటింగ్ స్కిల్స్ అయితే ఉంటే మీరే రాసుకోవచ్చు. లేకపోతే ChatGPT హెల్ప్తో స్టోరీ అయితే తయారు చేయొచ్చు. మీరైతే స్క్రీన్ మీద చూస్తున్న స్టోరీ అయితే నేనైతే రెడీ చేసుకున్న స్టోరీ అనమాట. ఇప్పుడైతే నేను ఈ స్టోరీని కార్టూన్ 3D వీడియో కింద అయితే కన్వర్ట్ అయితే చేయబోతున్నాను. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. స్టెప్ 2, ఇమేజ్ జనరేషన్. ఇమేజ్ జనరేషన్ కి మనం మిడ్జర్నీ, లియోనార్డో, పిక్లెమన్ లాంటి ఏఐ టూల్స్ అయితే వాడొచ్చు. కానీ కన్సిస్టెంట్ క్యారెక్టర్ ఫీచర్ అయితే మనకు రాదనమాట. నేనైతే ఈ వీడియోలో ఇమేజెస్ అయితే మీకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఆర్ట్ ఫ్లో ఏఐ అని అయితే సెర్చ్ అయితే చేయండి. ఆర్ట్ ఫ్లో ఏఐ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏం చేయాలంటే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. కొంచెం అయితే కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకైతే అక్కడ పైన 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్లో డెస్క్టాప్ సైట్ ఆప్షన్ అయితే ఆన్ చేయండి. మనకి వెబ్సైట్ అయితే డెస్క్టాప్ సైట్లోకి అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే చేయండి అనమాట. ఆర్ట్లో లాగిన్ అనేది ఒక 1 మినిట్లోపు కంప్లీట్ అయితే అయిపోతుంది. లాగిన్ అయితే అయిన తర్వాత మనకి అక్కడ స్టోరీ ఆప్షన్ అయితే ఉంటుంది. స్టోరీ సెలెక్ట్ చేసి న్యూ స్టోరీ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ ఐ హ్యావ్ ఏ స్టోరీ అని చెప్పి అయితే మనకైతే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. ఐ హ్యావ్ ఏ స్టోరీ దగ్గర అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే స్టోరీ యొక్క జానర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డ్రామా అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే మన దగ్గర అయితే ఒక ఓన్ స్టోరీ అయితే ఉంది కదా, ఆ ఓన్ స్టోరీని కాపీ చేసుకుని ChatGPTలోకి అయితే వచ్చి నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను కదా, సేమ్ అలాగే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. హాయ్ ChatGPT, కెన్ యూ రైట్ ఏ డీటెయిల్ స్టోరీ అవుట్లైన్ ఫర్ మై స్టోరీ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ కార్టూన్ క్యారెక్టర్స్ ఫ్రమ్ స్టోరీ యూజింగ్ ఏఐ టూల్స్. కెన్ యూ గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ బిలో 23 వర్డ్స్ అని అయితే మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. అలాగే అండ్ ఆల్సో రైట్ స్టోరీ అవుట్లైన్ మినిమం 200 వర్డ్స్ అని అయితే మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత మనం రాసుకున్న స్టోరీ అయితే ఉంది కదా, ఆ స్టోరీ అయితే మనం అయితే కంప్లీట్గా అయితే కాపీ అయితే చేసుకోవాలి. కంప్లీట్ స్టోరీ అనమాట. కంప్లీట్ స్టోరీ అయితే కాపీ చేసుకుని ChatGPTలోకి వచ్చి పేస్ట్ అయితే చేయాలి. మనం చివరిలో ఇన్ ఇంగ్లీష్ అని మాత్రం ఇవ్వాలి. లేకపోతే మనకి తెలియలిస్తే ప్రాబ్లం అవుతుంది. మనకైతే ChatGPT ఇంగ్లీష్లో అయితే మనకి ఒక మంచి స్టోరీ మన స్టోరీ తగ్గట్టు అవుట్లైన్ అయితే ChatGPT జనరేట్ చేసింది. మన స్టోరీ అవుట్లైన్ కూడా రెడీ అయిపోయింది. అలాగే మన స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్ ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. మన ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ మనం అయితే ఏం చేయాలంటే కాపీ చేసుకుని అవుట్లైన్ కూడా మనమైతే నోట్స్ యాప్లో సేవ్. ChatGPT అయితే మనకి స్టోరీ అవుట్లైన్ ఇచ్చినప్పుడు ఆ అవుట్లైన్స్కి అయితే హెడ్డింగ్ అయితే ఇస్తుంది అనమాట. మనం ఏం చేయాలంటే ఆ స్టోరీ అవుట్లైన్లో ఉన్న ఇంట్రడక్షన్ కొన్ని హెడ్డింగ్స్ అయితే మనం ఏం చేయాలంటే రిమూవ్ అయితే చేయాలి. అందుకే ఏం చేస్తున్నానంటే నేను సేవ్ చేసుకున్న అవుట్లైన్ అయితే కాపీ చేసుకున్న దాంట్లో ఎక్స్ట్రా పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్స్ అయితే డిలీట్ చేసి స్పేస్ ఇచ్చి ఐఫోన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరైతే ఎక్స్ట్రా పార్ట్స్ అయితే డిలీట్ చేస్తేనే మనకు అవుట్లైన్ యొక్క వర్డ్స్ లెంత్ అయితే తగ్గుతుంది అనమాట. మీరైతే అవుట్లైన్ అయితే బాగా చదువుకుని చూసారు కదా, నేనైతే ఒక మంచి అవుట్లైన్ అయితే రెడీ చేసుకున్నాను. అవుట్లైన్ బాగా చదువుకుని అనవసరం పార్ట్ అయితే డిలీట్ అయితే చేశాను. ఓకే, మనకి స్టోరీ అవుట్లైన్ రెడీ అయింది. స్టోరీ అవుట్లైన్ అయితే మనం కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకుని మళ్ళీ ఆర్ట్లో ఏఐలోకి అయితే వచ్చి అక్కడ న్యూ స్టోరీ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుని
ఐ హ్యావ్ ఏ స్టోరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జానర్లో డ్రామా అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. డ్రామా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి స్టోరీ అవుట్‌లైన్ బాక్స్ అయితే ఉంది కదా! ఆ అవుట్‌లైన్ బాక్స్ పైన మనకి క్యారెక్టర్‌కి అయితే నేమ్స్ అయితే అడుగుతుంది. స్టోరీలో ఉన్న క్యారెక్టర్ నేమ్స్ అయితే ఇవ్వాలనమాట. నాకైతే స్టోరీ తగ్గట్టు రాజు, బంటు అని అయితే నా స్టోరీలో 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్‌కి నేమ్స్ అయితే ఇచ్చాను. ఆ నేమ్స్ తగ్గట్టు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే చాట్‌జీపీటీ అయితే ఇచ్చింది కదా! ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే నేను నోట్స్ యాప్‌లో సేవ్ చేశాను కదా! ఆ ప్రాంప్ట్స్ అయితే నేనైతే కాపీ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఓకే. ఆ క్యారెక్టర్‌కి నేమ్ తగ్గట్టు అక్కడ ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఆర్ట్‌లో, ఏఐలో పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. క్యారెక్టర్ అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం అవుట్‌లైన్ అయితే సేవ్ చేసుకున్నాం కదా! ఆ అవుట్‌లైన్ కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే కాపీ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇందాక కాపీ చేసుకున్నాను గానీ, ఇందాక ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే కాపీ చేశాను కదా! అప్పుడైతే పోయిందనమాట. అందుకనైతే మళ్ళీ స్టోరీ అవుట్‌లైన్ అయితే నేనైతే కాపీ చేశాను. కాపీ చేసి స్టోరీ అవుట్‌లైన్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయగానే మనకైతే కిందైతే ఒక బటన్ అయితే ఉంటుందనమాట. క్రియేట్ ది స్టోరీ అని చెప్పి. మీరైతే ఆ క్రియేట్ ది స్టోరీ అని చెప్పి అయితే బటన్ మీద అయితే మీరైతే క్లిక్ అయితే చేయాలి. ఆల్రెడీ నేను ఆర్ట్‌లో ఏఐ మీద అయితే ఒక వీడియో అయితే చేశాననమాట. అయితే నేను ఏం చేస్తున్నానంటే స్టోరీలో క్యారెక్టర్సే కాకుండా ట్రెజర్ చెస్ట్ కూడా ఉందనమాట. అంటే బంగారపు నిధి బాక్సు. ఆ నిధి బాక్స్ కూడా నేనైతే క్యారెక్టర్ కింద అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అలా ఒక వస్తువులనైతే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అనవసరమైతే మీరు అవసరం లేదు. నేనైతే యాడ్ చేస్తున్నాను. స్టోరీకి అయితే రేషియో జరిగింది. నేనైతే వర్టికల్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. మనకైతే స్టోరీ ఎలాంటి ఇమేజ్ స్టైల్ కావాలని అయితే అడుగుతుంది. మనకైతే కామెంట్ అయితే 3డీ కార్టూన్ అయితే అడిగాడు కాబట్టి నేనైతే 3డీ కార్టూన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3డీ కార్టూనే సెలెక్ట్ చేసుకున్నా కానీ ఫస్ట్ అయితే మనకి స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. చూసారు కదా! క్యారెక్టర్స్ అయితే జనరేట్ అయ్యాయి. కంటిన్యూటీ స్టోరీ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనం ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే రిలేట్ అయితే అవుతాము. ఇక్కడైతే మినిమమ్ మనకి ఒక 2-5 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఎందుకంటే స్టోరీ బోర్డ్‌లో మొత్తం మనకి అన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వడానికి కొంచెం సేపు టైం అయితే పడుతుందనమాట. చూసారు కదా! మనకైతే స్టోరీ తగ్గట్టు ఆల్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఆర్ట్‌లో ఏం చేస్తుందంటే మనకి 2 ఇమేజెస్ అయితే ఇస్తుందనమాట. ఆ 2 ఇమేజెస్‌లో మనకు బాగా నచ్చిన ఏదైనా ఒక ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని పైన ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే మనమైతే వీడియో అయితే స్టోరీ అయితే తయారు చేయొచ్చు. అలా కాకుండా నేను ఆర్ట్‌లో ఏ నుంచి అయితే జనరేట్ చేస్తే మనకి ఇంగ్లీష్‌లో వస్తుంది. అందుకైతే నేను మీకు ఏం చేస్తానంటే ఆర్ట్‌లో ఏ జనరేట్ చేస్తున్నాయి కదా మనకి ఇమేజెస్. మీరు ఏం చేయాలంటే ఆ ప్రతి ఇమేజెస్‌ని మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు బాగా స్టోరీకి అయితే యాప్ట్ అవుతాయి అనుకున్న ఇమేజెస్ మాత్రమే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. కావాలంటే మళ్ళీ మీరు రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. మీరైతే ఇలాగ మొత్తం టోటల్ అన్ని ఇమేజెస్ ఇంకా డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలనమాట. మీకు గనుక సరైన ఇమేజ్ రాలేదనుకుంటే అక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ అయితే యాడ్ చేసి మీకు గనుక బేసిక్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలిస్తే ప్రాంప్ట్ యాడ్ చేసి అక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి. ఈ జనరేట్ చేసే ముందే మనం క్యారెక్టర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ అదే క్యారెక్టర్ అయితే మనమైతే ఉండొచ్చనమాట. చూసారు కదా! నా స్టోరీ తగ్గట్టు ఒక మంచి ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయింది. క్రియేట్ అయితే అయింది. క్రియేట్ అయిన దాన్ని అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఎలా అయితే నేను కొన్ని ఇమేజెస్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాను. మీకైతే ఈ యాప్స్‌లో ఏదో ఒకసారి అయితే ఎక్స్‌పోర్ట్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఎలాంటి స్టోరీ అయితే అవుతుందో. చూసినా కదా! యాప్స్‌లో ఏదైతే మనకి స్టోరీ అయితే చేసింది. నేనైతే దాన్నైతే డౌన్‌లోడ్ అయితే చేస్తున్నాను. డౌన్‌లోడ్ అవ్వడానికైతే మనకు కొంచెం సేపు టైం అయితే పడుతుంది. నేను నార్మల్‌గా మీకు డౌన్‌లోడ్ అవ్వడానికి చూపిస్తున్నాను అంతే. మనకి వాయిస్ ఓవర్ అయితే ఇంగ్లీష్‌లో అయితే వస్తుందనమాట. చూసారు కదా! నేనైతే ఆర్ట్‌లో ఏ నుంచి అయితే ఒక 20-30 ఇమేజెస్ అయితే నేనైతే డౌన్‌లోడ్ అయితే చేసుకున్నాననమాట. నెక్స్ట్ వీడియోస్ జనరేషన్ చేయడానికి మనం గూగుల్ క్రోమ్‌లోకి అయితే వచ్చి హలో ఏఐని అయితే సెర్చ్ చేయాలి. HAILUO అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మనం ఏం చేయాలంటే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయితే చేయాలి హలో ఏఐలో. లాగిన్ చేయగానే మనకి ఒక 100 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట డైలీ. మీరు కొత్తగా లాగిన్ చేస్తే మీకు ఇంకా క్రెడిట్స్ అయితే రావచ్చు. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్‌లో అది డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాను కానీ అప్లోడ్ అవుతలేదు. దీనికైతే సొల్యూషన్ ఏంటంటే గూగుల్ క్రోమ్‌లోకి అయితే వచ్చిన తర్వాత వెబ్ ఈపీ2 జేపీజీ అని అయితే మీరైతే సెర్చ్ అయితే చేయాలి. సెర్చ్ అయితే చేస్తే ఫస్ట్ అయితే మనకి ఒక వెబ్‌సైట్ అయితే వస్తుందనమాట. మనకి హలో ఏలో ఎందుకంటే ఇమేజ్ అప్లోడ్ అవ్వలేదంటే ఇమేజ్ యొక్క ఫార్మాట్ అయితే చేంజ్ అవుతుందనమాట. వెబ్ ఈపీ2 జేపీజీ అని సెర్చ్ చేయగానే మనకు క్లౌడ్ కన్వర్ట్ అని
ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వచ్చింది కదా, వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అక్కడ సెలెక్ట్ ఫైల్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనమైతే ఆర్ట్‌లో ఏలో జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉంది కదా, అందులో దేన్నైతే మనం వీడియోస్ కింద అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోగానే కింద కన్వర్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆ కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ ఫార్మాట్ అయితే కన్వర్ట్ అయితే అవుతుందన్నమాట. మీకు ఇంకా చాలా రకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఇమేజ్ ఫార్మాట్ కన్వర్ట్ అవ్వడానికి. కన్వర్ట్ అయిపోయాక కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందన్నమాట ఇమేజ్. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ హేలో ఏలోకి అయితే వచ్చి అప్‌లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనమైతే ఫార్మాట్ అయితే చేంజ్ చేసిన ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసుకున్నాను. అప్‌లోడ్ చేసుకొని ఎలాంటి వీడియో అయితే కావాలో ఆ వీడియోకి అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చి కింద క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి 30 క్రెడిట్స్ అయితే అవుతాయన్నమాట పర్ వీడియోకి. దాంతో మనం డైలీ ఒక అకౌంట్‌తో 3 వీడియోస్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఒక వీడియో జనరేట్ అవ్వడానికి మినిమమ్ ఒక 1 అవర్ అయితే టైం అయితే పడుతుంది 30 మినిట్స్ నుంచి. అక్కడ వీడియో డౌన్లోడ్ చేయడానికి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి విత్ వాటర్ మార్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే వీడియో చాలా అంటే చాలా ఫాస్ట్‌గా డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ వాయిస్ ఓవర్. ఇమేజెస్, వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చెప్పాను. వాయిస్ ఓవరే కావాలంటే మీరే ఇవ్వచ్చు. లేకపోతే ఏఐతో వాయిస్ ఓవర్ ఇస్తామనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టోరీ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి అయితే వచ్చి చాట్‌జీపీటీకి అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. హాయ్ చాట్‌జీపీటీ, ఐ హావ్ ఎ స్టోరీ. కెన్ యూ డివైడ్ దిస్ నరేషన్. అలాగే క్యారెక్టర్ డైలాగ్స్ అయితే మీరు డివైడ్ చేయమని అయితే చాట్‌జీపీటీకి అయితే ఇస్తే చాట్‌జీపీటీ అయితే ఏం చేస్తుందంటే మీ స్టోరీ నుంచి ఉన్న క్యారెక్టర్ డైలాగ్స్ అలాగే నరేషన్ డైలాగ్స్ 2 సెపరేట్ అయితే చేస్తుందన్నమాట. మనకి మనం నార్మల్‌గా చేయాలంటే మనకు కొంచెం టైం అయితే పడుతుంది. కానీ చాట్‌జీపీటీ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా సెపరేట్ అయితే చేస్తుంది. చూసారు కదా, నరేషన్ అలాగే క్యారెక్టర్ డైలాగ్స్ ఒక ఆర్డర్‌లో అయితే నాకైతే జనరేట్ చేసింది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే జనరేట్ చేసిందనమాట. నేనేం చేస్తున్నానంటే ఈ జనరేట్ చేసిన క్యారెక్టర్ డైలాగ్స్ అలాగే నరేషన్‌ని కాపీ చేసుకొని నోట్స్ యాప్‌లో అయితే నేనైతే సేవ్ అయితే చేసుకుంటున్నాను. నోట్స్ యాప్‌లో అయితే సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఏం చేస్తానంటే నరేషన్ మొత్తం కాపీ అయితే చేసుకుంటున్నాననమాట. వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేయడానికి. మీరే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. లేకపోతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను. ఏఐతో వాయిస్ ఓవర్ జనరేట్ చేస్తాననుకుంటే నరేషన్ కాపీ చేసి గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్‌లో ఫ్రీ టీటీఎస్ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. ఫ్రీ టీటీఎస్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయితే చేయాలి. లాగిన్ అయితే చేసిన తర్వాత కిందైతే మనకి టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్‌తో ఫాస్ట్‌గానే లాగిన్ అవుతుంది. టెక్స్ట్ టు స్పీచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి తెలుగు సెలెక్ట్ చేసుకుంటే 3 వాయిసెస్ అయితే ఉంటాయి. ఆ 3 వాయిసెస్‌లో మీ స్టోరీకి యాప్ట్ అయ్యే వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ ట్రై లిజన్ మోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని టర్న్ ఆఫ్ చేసి మీ నరేషన్ అయితే పైన పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి నరేషన్ అయితే జనరేట్ అయితే అవుతుంది. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఏ వాయిస్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు క్యారెక్టర్ డైలాగ్స్ ఏఐతో జనరేట్ చేయడానికి ఆ క్యారెక్టర్ డైలాగ్స్ అయితే కాపీ చేసుకొని మళ్ళీ ఫ్రీ టీటీఎస్ వెబ్సైట్‌లోకి అయితే వచ్చి మీరు అక్కడ పేస్ట్ చేసి తెలుగు అలాగే క్యారెక్టర్ డైలాగ్ నరేషన్ వాయిస్ ఒకటే సెలెక్ట్ చేసుకోవద్దు. మనకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ రెడీ అయింది. క్యారెక్టర్ డైలాగ్స్ వీడియోస్ అయితే ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి హెడ్ డ్రైవ్ అనేది సెట్ చేయండి. హెడ్ డ్రైవ్ అనేది సెట్ చేస్తే ఫస్ట్ అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను హెడ్ డ్రైవ్ గురించి ఓ 2 వీడియోస్ అయితే చేశాను. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న ఆ 2 వీడియోస్ క్లిక్ చేసి చూడండి. మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయితే చేయండనమాట. సైన్ ఇన్ అవ్వడానికి ఒక 1-2 మినిట్స్ అయితే టైం అయితే పడుతుందనమాట. ఓకే. సైన్ ఇన్ అయితే అయిపోయింది. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. లాగిన్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అక్కడ ఏం చేయాలంటే క్యారెక్టర్ దగ్గర అప్‌లోడ్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం జనరేట్ చేసుకున్న యాప్‌లో ఏదైతే ఉన్న ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవాలి. అలాగే అప్‌లోడ్ ఆడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకైతే ఫ్రీ టీటీఎస్ వెబ్సైట్‌లో ఆడియో అయితే మనం జనరేట్ చేసుకున్నాం కదా, ఆ ఆడియో అయితే మనం ఇక్కడ అప్‌లోడ్ అయితే చేసుకోవాలి. అప్‌లోడ్ చేసుకొని కిందైతే మనకు ఒక ప్రాంప్ట్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ ప్రాంప్ట్ బాక్స్‌లో నేనైతే బాయ్ టాకింగ్ అనేది ఇస్తున్నాను. మనకి డైరెక్ట్ ఆర్టికల్ ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. కిందైతే మనకి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. కొంచెం టైం అంటే ఎక్కువ మంది అయితే హెడ్ డ్రైవ్ అయితే రీసెంట్‌గా యూజ్ చేస్తున్నారు. కాబట్టి చాలా ఒక 15-20 మినిట్స్ టైం అయితే పడుతుందనమాట.
ఆ 15 to 20 మినిట్స్ అయ్యాక మీరు మళ్ళీ హెడ్ డ్రైవ్ అయితే ఓపెన్ చేసి లైబ్రరీలోకి అయితే వెళ్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం అయితే మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హెడ్ డ్రైవ్లో మనం జనరేట్ చేసుకున్న వీడియో మనకి పాపప్ అయితే అయింది కదా, డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయింది. ప్లే చేసి చూపిస్తాను చూడండి. రాజు నేను ఇక రాను. సమయం వృధా అవుతుంది. కావాలంటే నువ్వే ప్రయత్నించు. నేను ఇక రాను. వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ యాప్ అయితే ఓపెన్ చేసి ఒక బ్లాక్ కలర్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని డ్యూరేషన్లోకి అయితే వెళ్ళి మీరు ఆ డ్యూరేషన్ అయితే కొంచెం ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఆడియోలోకి అయితే వెళ్ళి మ్యూజిక్, అలాగే మనం ఫ్రీ టీటీఎస్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేస్తాం కదా నరేషన్, ఆ నరేషన్స్ అయితే మీరు ఒక వరుస క్రమంలో యాడ్ అయితే చేసుకోండి. మీరు ఆడియో ఎడిటింగ్ మీద కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటే మీకైతే వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అయితే వస్తుందన్నమాట. మీరు ఏం చేయాలంటే నరేషన్ అయితే చాట్‌జీపీటీ ఇచ్చిన ఒక వరుస క్రమంలో సరిగ్గా అయితే ఎడిట్ చేసుకోండి. అలాగే ఏఐ వాయిస్ కాబట్టి మీకైతే కొన్ని గ్యాప్స్ అయితే వస్తాయన్నమాట. ఆ గ్యాప్స్ అయితే మీరు చాలా ఓపికగా ప్లే చేసుకుని ఆ గ్యాప్స్ అయితే స్ప్లిట్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసుకోండి. గ్యాప్స్ అయితే మీరు డిలీట్ చేస్తే మీకు వీడియో డ్యూరేషన్ అయితే కొంచెం తగ్గుతుంది. తగ్గితే మీ స్టోరీ వీడియో కొంచెం క్రిస్ప్‌గా అయితే ఉంటుందన్నమాట. లాగ్ అయితే అవ్వదు. మీకు అలా గ్యాప్స్ గాని వదిలేస్తే గ్యాప్ అయితే ఉండిపోతుందన్నమాట. ఆడియో ప్లే చేసుకొని స్ప్లిట్ ఆప్షన్ ద్వారా స్ప్లిట్ చేసి రీప్లేస్ ఆప్షన్ ద్వారా వీడియో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా అంటే చాలా ఫాస్ట్‌గా అయితే వీడియో ఎడిట్ చేయొచ్చు. లేకపోతే మాకు ఆ ప్రాసెస్ కష్టంగా ఉందనుకుంటే పిఏపీ ఆప్షన్ ద్వారా ఆడియో అయితే ప్లే చేసుకుంటా పిఏపీలో మీరైతే యాడ్ చేసుకుంటే మీ వీడియో ఎడిటింగ్ కూడా బాగుంటుందన్నమాట. పిఏపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా స్ప్లిట్ చేసి రీప్లేస్ ఆప్షన్ ద్వారా కూడా మీరు వీడియో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏం చేయాలంటే మీరు ఆ వాయిస్ ఓవర్ తగ్గట్టుగా ప్రతి వీడియోని అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే యాడ్ చేసుకుంటే మీ స్టోరీ వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వస్తుంది. మీరు ఏం చేయాలంటే మనకి స్టోరీ తగ్గట్టు హెడ్ డ్రైవ్ ఏదో జనరేట్ చేసిన డైలాగ్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా, ఆ డైలాగ్ వీడియోస్ కూడా మీరు ఏం సరైన టైంకి అయితే యాడ్ చేసుకోండి. ఆ డైలాగ్ వీడియోస్ అయితే డ్యూరేషన్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఫైనల్‌గా నా స్టోరీ తగ్గట్టు ఆల్ వీడియోస్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మనకైతే అక్కడ వాటర్ మార్క్ అయితే వస్తుంది. ఏఐ టూల్‌తో జనరేట్ చేసాం కాబట్టి వీడియోలు. అక్కడ డీటెయిల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి నేనైతే బ్లర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని బ్లర్ అయితే చేస్తున్నాననమాట. బ్లర్ అయితే చేసి ఒపాసిటీ అయితే పెంచి వీడియో ఎండ్ దాకా అయితే ఉంచుతున్నాననమాట. పైన అయితే మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేస్తే ఏఐ వాటర్ మార్క్ మీద మనకి ఆ ఏఐ వాటర్ మార్క్ అయితే కనబడదు. చాలామందికి అయితే ఆ ఏఐ వాటర్ మార్క్ అయితే నచ్చదనమాట. అలాంటి వాళ్ళ కోసమే నేనైతే ఈ ట్రిక్ అయితే చెప్పాను. మీకు క్యారెక్టర్ డైలాగ్‌కి ఇంకెక్కువ వేరియేషన్ కావాలంటే వాయిస్ ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళి డిఫరెంట్ వాయిస్ ఎఫెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్‌గా నా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రెజల్యూషన్ అలాగే ఫ్రేమ్ రేట్ కూడా నేనైతే సెలెక్ట్ చేసుకొని పైన ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నాకైతే వీడియో ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి ఒక 1 మినిట్ అయితే టైం పట్టింది. ఎందుకంటే నేను హై క్వాలిటీలో 1080p సెలెక్ట్ చేశాను కాబట్టి వీడియో అయితే రెండర్ అయింది. ఫైనల్‌గా నేను తయారు చేసిన స్టోరీ వీడియో అయితే ఇలా అయితే ఉంది. రాజుపురం అనే గ్రామం అడవికి చాలా దగ్గరలో ఉండేది. ఆ ఊరిలో రాజు మరియు బంటు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. రాజు కష్టజీవి, బంటు బద్ధకస్తుడు. వారు చిన్నప్పుడు అడవిలో నిధి ఉందని నమ్మేవారు. ఒకరోజు ఇద్దరూ నిధి కోసం అడవిలోకి వెళ్లారు. అడవి అంతా తిరిగి చూశారు. ఒక చోట తవ్వడం ప్రారంభించారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. చీకటి పడుతుందనే కారణంగా తిరిగి ఇంటికి వెళ్లారు. అలా ప్రతి ఉదయం తవ్వడం కొనసాగించారు. అయినా ఏమీ దొరకలేదు. రాజు నేను ఇక రాను. సమయం వృధా అవుతుంది. కావాలంటే నువ్వే ప్రయత్నించు. నేను ఇక రాను. మిత్రమా మనం ఇన్ని రోజులుగా కష్టపడుతున్నాం. ఇంకొన్ని రోజులు ప్రయత్నిద్దాం. రాజు నువ్వు కావాలంటే ప్రయత్నించు. నాకు నిధి దొరుకుతుంది అనే నమ్మకం లేదు. మరుసటి రోజు నుంచి రాజు ఒక్కడే నిధి కోసం మళ్లీ తవ్వడం ప్రారంభించాడు. 2 రోజుల తర్వాత ఒక పెద్ద చెక్క పెట్టె దొరికింది. అందులో బంగారు ఆభరణాలు నిండుగా ఉన్నాయి. రాజు ఆ నిధితో ధనవంతుడు అయ్యాడు. ఈ విషయానికి తెలుసుకున్న బంటు చాలా బాధపడ్డాడు. నాకు సహనం లేక మధ్యలో వచ్చేశాను. నేను ఓర్పుగా ఉండవలసింది. కానీ ఒకరోజు రాజు బంటు ఇంటికి వచ్చి తన నిధిలో సగభాగం బంటుకిచ్చాడు. నాకు సగం అవసరం లేదు. నాకు కావలసిన ధనం మాత్రమే చాలు. నన్ను క్షమించు మిత్రమా. నిన్ను మధ్యలో వదిలేసి వచ్చాను. డబ్బు ఈరోజు ఉంటుంది కానీ రేపు ఉంటుందో లేదో చెప్పలేం. కానీ మన స్నేహం కలకాలం ఉండాలి. తప్పకుండా ఉంటుంది మిత్రమా.
ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. వారి స్నేహం బలపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి.